Hi guys, welcome to the channel. షాప్ మా ఫ్రెండ్ ది ఈ రోజు మొత్తం ఈ షాప్ మనది. ఎస్, ఒక రోజు మొత్తం మనం ఈ షాప్ కి ఓనర్ లా ఉండబోతున్నాం. అంతేకాదు, ఈ వీడియోలో ఒక రోజు మొత్తం బిజినెస్ మ్యాన్ లా ఉండి ఒక షాప్ మొత్తం మనమే చూసుకోబోతున్నాం. వీడియో మా ఫ్రెండ్ ఈ షాప్ ఓనర్. సెకండ్ కి ఈరోజు మొత్తం షాప్ నాకే. ఏదో తేడాగా ఉందేంటి? అండ్ అఫీషియల్ గా ఈ రోజు మొత్తం షాప్ మనది. అఫీషియల్ గా ఈ రోజు మొత్తం మనకే అవుతాం. ఏయర్రా మీరంతా 50 ఇయర్ షర్ట్ మారింది అనుకోకండి, నేనే షర్ట్ మార్చేసాను. ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ పాప బాగుందని ఎత్తుకుంటే మీద చూసింది. ఎవడు అడిగాడు నిన్ను? అండ్ మేము అంతా అయిపోయినాక మేము పని చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షాప్ ఫర్ 1 day. సో నేనే పని చేయాలి. ఈ గ్యాప్ లో మన కాడికి ఇంకో కస్టమర్ వచ్చిండు. తనే ఆ కస్టమర్. దాదాపు 5,500 రూపీస్ పెట్టి ఒక లాకర్, ఒక బీరువా తీసుకుండు. అదే వాళ్ళ హైయెస్ట్ మనం చూడడం. అన్నం తిని పోతాను. బ్యాట్మ్యాన్ కాదు వాడు, బ్లాక్ మ్యాన్. లంచ్ చేయని పోతున్నాం, మళ్ళీ వస్తాం. నీ దగ్గర పెద్ద పెద్ద పాలసీ తీసుకున్నాం ఇద్దరం. పక్కన కూడా కొనేద్దాం, తీసుకోలేద్దాం. మొత్తం డౌట్ అనిపిస్తుంది. నమ్మకం లేదా? మాకు నమ్మకం లేదు. కొంచెం ఫ్రెండ్ కూడా నమ్మకం రీసెంట్ ట్యాగ్ చేయాలి. లాస్ట్ ఒక గంట అయినాక మనం ఒక అర్ధగంట సేపు నేను ఒర్రిచ్చి వాడిని ఒక క్యూఎన్ ఉందని చెప్పి నేను రెడీ చేసిన. సో వీళ్ళు నిలబొట్టాం అనుకుంటారు, కానీ ఏమి ఉన్నాం కొన్నాడు. అయితే చెప్పు, మనకి ఈ షాప్ లో 1 month ఎంత వస్తా? 25,000 వస్తుంది. ఇక్కడ రోజుకి అంటే ఇప్పుడు అదే రోజు ఒక కన్ఫర్మ్ ఒక 3-4 వస్తాయేమో ఉంటాయా, లేకపోతే పక్క ఒక 3-4 వస్తాయా పక్క? మన పోయిన ఎట్లా మిస్ అన్నాడు అట్లా పోరండి లాస్ట్ మన వీడియో వల్ల లాస్ట్ స్క్రాప్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చూపెట్టలేదు అంటే కస్టమర్స్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనుకున్నాడు. చూపెట్టలే. దాని వల్ల 400 బొక్క పట్టలేదు. అది చూసుకున్నాం, ఎంత చేంజ్ చేద్దాం అనుకున్నాము. చేసారా ఒక్క రోజులా కాదు, ఒక్క రోజులా ఎంత చేంజ్ చేస్తా బిజినెస్ ఇట్లా నా వల్ల ఆట అవుతుంది. మొత్తం ఎంత అమ్మేస్తా నాకు బయట నేను కూడా ఒక రోజు ఉన్నారు. నీకనిపిస్తాయి పర్సెంట్ షేర్ సరే అమ్మాయి చొక్క మన సప్టెంబర్ వచ్చి కొంటే ఉన్నది తీసుకోండి, తీసుకోండి. ఏం అయినా కదా ఇస్తాం. ఎట్లా ఇస్తావు? 5% ఎక్కువ, 5% ఎక్కువ ఇస్తావు. డిస్కౌంట్ ఎక్కువ ఇస్తాం. బయట బయట అంటే ఎక్కువ 1,000 అంటే సాలరీ షాప్ వచ్చేది వేసి పడేదా? ప్రమోషన్ ఎంత తీయలేదు మనకి. షాప్ అని చెప్పి చేస్తాం మనకి. ఓకేనా? చేద్దాం. అది కూడా జస్ట్ మేము టప్తాం కదా. సరే పిక్చర్ తీసుకొని జర మాకు సిగ్గులేకుండా చూపెడదాం అంటే హ్యాండ్సమ్ బాయ్ 1 ఫోటో రివీల్ చేస్తా. 100 likes ఎక్కువ వస్తాయి. 100 likes వస్తే అందరం ఫోటో నేను రివీల్ చేస్తా. పెద్ద ఆయన ఫ్లెక్స్ చేపిద్దాం. 90 ఫ్లెక్స్ చేపిస్తా. ఓకేనా? మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. 550 డిస్కౌంట్ చేసి 300 అలా వెళ్ళిన ఆ పెద్ద మనిషి మళ్ళీ రాలే. ఈ గ్యాప్ లో ఇంకో ట్విస్ట్ అయింది. అదేంటంటే ఇప్పుడే డబ్బులు కొట్టిండా 500 కి సబ్జెక్ట్ మొత్తం పోవాలని చెప్పిండు. కొంత మళ్ళీ కొట్టిండు. శాతపడి రివర్స్ చేస్తాను వాడు. ఆ హ్యాపీనెస్ తెలిసి దట్ హ్యాపీనెస్ రూమ్ కరే హ్యాపీనెస్ ఉండాలి లైఫ్ లో. అలా కొద్దిగా టైం పాస్ చేస్తూ పని చేసే గ్యాప్లో మన కాడికి ఇంకో కస్టమర్ వచ్చిండు. దాదాపు 1,000 రూపీస్ పెట్టి 2 బెడ్స్ తీసుకుండు, పర్పుల్ తీసుకుండు.
లిటరలీ దాదాపు 5 hours దాకా వెయిట్ చేసాం. వాళ్ళు వస్తారేమో, నెక్స్ట్ కస్టమర్ వస్తాడేమో, ఏమైనా కొంటాడేమో అని చెప్పి. బట్ నో యూస్. దాదాపు టైం 10 కావడం వల్ల మేము షాప్ క్లోజ్ చేయడానికి స్టార్ట్ చేసాం. యూ గైస్ షాప్ క్లోజ్ చేస్తాను. వన్ డే హ్యాస్ బిజినెస్ మ్యాన్ అయిపోయింది. మన పార్ట్నర్ అయితే ఎక్కువ హ్యాపీ నీడు ఎందుకు ఏం పార్ట్నర్ ఏంటో దొరికినాయి. మా అన్ని స్పానర్ తో ఉండే హ్యాపీ దొరికేసినాయి. అండ్ మనం సక్సెస్ఫుల్ గా వన్ డే బిజినెస్ ప్లాన్ కంప్లీట్ చేసినాం. కొందరు మనం అంటే కస్టమర్స్ మనం అవన్నీ అంటే వాళ్ళు వచ్చేటి కొనేటి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ ఉండదు, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారంటే. కానీ కొందరు తీసినాం. ఈ హ్యాస్ వన్ డే మొత్తం అయిపోయింది, మీరు చూడవచ్చు. మొత్తం స్టార్ట్ చేసినాం. అండ్ మన పార్ట్నర్ బయటికి చేస్తాడు. సో పార్ట్నర్ బంద్ చేయరు, ముందు రాదు. కంప్లీట్ మీరు తాళాన్ని కన్వర్సేషన్ చేయాలి. వన్ డే నాతో పార్ట్నర్ లెక్కను ఇక ఫీలింగ్ అవుతుంది. చెప్పు చెప్పు. వన్ డే అనిపిస్తుంది ఒకసారి కానీ ఓకే. మనకి టోటల్ ఎంత వచ్చింది, మనకి లాభం ఏంది, ఎన్ని అమ్మినాం ఏంది కదా. కదా 7,000 అమ్మాం. ఏంటో మనకు లాభం ఎంత వచ్చింది అలా అమ్ముడు సెకండ్ అది ఒక 3,000 వచ్చింది. 3,000 అంటే డైలీ 3,000 అంటే 90 దాకా వస్తాం. బాగా 90 వస్తాడా చేస్తారా 3 సంవత్సరాలు చేసి నాకే రూపాయలు లేదు, నేను 90 చేస్తా. ఓకే. మనం షాప్ కి మన వాళ్ళు అయితే 5% ఎక్కువ డిస్కౌంట్ అన్నాడు. షాప్ వచ్చేసి బాగానే లాస్ట్ ఫోటో పెట్టా ఏమంటూ రానివ్వండి రానే అంతేనా. సక్సెస్ఫుల్ గా నీ తాళాలు నీకు ఇచ్చేసిన మళ్ళీ మార్నింగ్ అక్కడ రావాలి. ఓకేనా. కానీ వీడియో ఇస్తేనే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ గా వన్ డే బిజినెస్ కంప్లీట్ అయింది. చెప్పాక దాదాపు మనకి 90 దాకా వస్తుంది, 20 అని చెప్పిండు. రియాలిటీ ఎక్స్పోజ్ అయిపోయింది. చూద్దాం మళ్ళీ.